కలిసి సంఘంలో లేదా మందిరంలో కలిసేవాళ్ళు. మందిరానికన్నా ఆ పరిస్థితి మందిరం కట్టక ముందు ప్రత్యక్ష గుడారంలో కలుస్తూ ఉండేవాళ్ళు. అంటే దేవుని సన్నిధి అని ఎక్కడ పిలువబడుతుందో అక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ రోజు మనం చేసుకున్నట్టు వేడుకలు చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని క్షమాపణ అడిగేవాళ్ళు. దేవా మమ్మల్ని క్షమించు అని అడిగేవాళ్ళు. దేవా మా జీవితాన్ని సరిచేయని అడిగేవాళ్ళు. అంతకుముందు సంవత్సరంలో వారు ఏ విషయాలైతే తప్పిపోయారో, అంతకుముందు సంవత్సరాల్లో వారు ఏ విషయాల్లో లోటుగా ఉన్నారో వాటిని సరి చేసుకుని ఒక క్రొత్త తీర్మానంతో ఆ 1వ తారీఖు తర్వాత క్రొత్త జీవితాన్ని మొదలు పెడతా ఉండేవాళ్ళు. ఆ నెల చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అదే నెలలో వారికి చాలా పండుగలు ఉంటా ఉండేవి. యోమ్ కిప్పూర్ అనే పండుగ ఉండేది, పులియన్ రేషన్ పండుగ ఉండేది, డే ఆఫ్ అటాన్మెంట్ అనే పండుగ ఉండేది. పండుగలు అదే రోజు వచ్చాయి. ఈ రోజు మనం కొత్త సంవత్సరాన్ని, సంవత్సరం ఫస్ట్ రోజుని తెలుగులో సంవత్సరాది అని పిలుస్తారు. ఇంగ్లీష్ ఏమంటారు? న్యూ ఇయర్ అంటారు కదా. కొన్నిసార్లు మనకు తెలిసిన విషయాలు కూడా అడిగినప్పుడు అనేది మీరు చెప్పాలి అనుకుంటా ఉంటాం. ఈ రోజు ఏమని పిలుస్తాం మనం కదా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కదా చాలా మంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినప్పుడు చాలా మంది సింపుల్గా సేమ్ న్యూ ఇయర్ అన్నారు. అందుకనే జోష్ 2-3 సార్లు ఇంటారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పించాడు. వాళ్ళు దాన్ని రోష్ హస్నా అని పిలిచేవాళ్ళు. తిర్షా అనే నెలలో మొదటి రోజుకి ఒక పేరు ఉండేది, దాన్ని రోష్ హస్నా అని పిలిచేవాళ్ళు. హస్నా అంటే సంవత్సరం, రోష్ అంటే తల. అందరికి తల ఉందా? చాలా సంతోషం. ఆ రోష్ హస్నా అంటే సంవత్సరానికి తల వంటి రోజు అని పిలిచేవాళ్ళు. తల చాలా ప్రాముఖ్యమైంది. తల బ్రతికుండడానికి గుర్తు. మిగతా అవయవాలు ఏమి పని చేయకపోయినా సరే ఒక్క తల బ్రతుకుంటే ఆ మనిషి బతుకున్నాడని చెప్తారు. అందుకని బ్రెయిన్ డెడ్ అని ఒకటి ఉంటుంది. అంటే బ్రతికి ఆ మనిషి శరీరం అంతా గుండె కొట్టుకుంటా ఉంటుంది, రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అని ఒకటి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటంటే మెదడు పని చేయకపోవడం. ఆ మనిషిని చనిపోయిన వ్యక్తిగా డిక్లేర్ చేస్తారు. అంటే సంవత్సరంలోని మొట్టమొదటి రోజు వారు సంవత్సరం అంతటికి తల అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ తలగా నిలబడిన ఆ రోజుని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వారు దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఎక్కడున్నా సరే అన్ని పనులు మానేసి ఆ రోజున మందిరం ఉండే స్థలానికి, మందిరానికన్నా ముందు దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందని చెప్పబడతా ఉందో పాటలు మీరు చదివితే దేవుని సన్నిధి రకరకాల స్థలాల్లో నిలబడి ఉండటం మనకు తెలుసు. ఆ స్థలాల్లోకి వాళ్ళందరూ కలిసి ఆ స్థలంలో దేవుని స్తుతించే వాళ్ళు. అంతకన్నా ముఖ్యంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేవాళ్ళు. దేవుని మమ్మల్ని క్షమించు అని అడిగేవాళ్ళు. నూతన సంవత్సర వేడుక కాదది, అది పశ్చాత్తాప దినము. వారి జీవితాల్లో దేవునితో సమాధాన పడే రోజు అది. వారు దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని ముక్కలు చేసుకునేవాళ్ళు. దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని చింపుకునేవాళ్ళు. దేవా నువ్వు ఆశించినట్టు మేము ఉండలేకపోతా ఉన్నాము, నువ్వు ఆశించిన జీవితం మా జీవితాల్లో లేదు. ఇదిగో ఈ విషయంలో తప్పిపోయాము, మమ్మల్ని క్షమిస్తావా అని అడిగేవాళ్ళు. ఈరోజు మనం అడుగుతున్నాం తెలుసా? మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నాం. మన ప్రార్థనకి ఆ రోష్ హస్తాలు వాళ్ళు చేసే ప్రార్థనకి చాలా తేడా ఉండేది. ఈరోజు మనం అంటా ఉన్నాం దేవా మమ్మల్ని క్షమించు అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏమడిగేవాళ్ళు తెలుసా? దేవా నువ్వు క్షమిస్తావా, నీవు క్షమించడానికి నేను ఇంకా యోగ్యుడేనా అని పిలిచేవాళ్ళు. దేవుడిని పిలిచేవాళ్ళు. దేవా నువ్వు క్షమించడానికి నేను ఇంకా యోగ్యుడినేనా, నువ్వు క్షమించే స్థితిలోనే, నువ్వు క్షమించడానికి అంత అందుబాటులోనే నేను ఉన్నానా, నా జీవితంలో పూర్తిగా చేయలేకపోయానా. ఇలా పాత నిబంధన కాలంలో చాలా సంవత్సరాలు వాళ్ళు రోష్ హస్నా రోజున దేవుడి సన్నిధిలో కొనసాగుతూ ఉండేవాళ్ళు. ఆ రోష్ హస్నా అనేది సంవత్సరం మొదటి రోజు అనేది వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండేది. ఎంత ఎదగైనా సరే, ఎంత భయంకరమైన పాప అయినా సరే ఆ రోజు తన జీవితాన్ని మార్చుకుంటా ఉండేవాడు. ఈ పాపి అనే మాట లేదా భయంకరమైన వెధవాన్ని మాట నేను వాడాను. నిజానికి యూదుల్లో ఇలాంటి వారు ఎక్కువ మంది ఉండేవారు కాదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తికి మారడానికి అవకాశం ఇచ్చేవారు. అంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులు మాట వినలేదు అనుకోండి, వారికి మారడానికి అవకాశం ఇచ్చేవారు. తల్లిదండ్రులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ తాతలు మాట్లాడేవాళ్ళు, లేదా సంఘానికి అదే యూదుల యొక్క పితరులైన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళంతా మాట్లాడిన సరే వాళ్ళు మాట్లాడలేదు అనుకోండి, ఏం చేసేవారు తెలుసా? వాళ్ళు ఊరు మధ్యలో నిలబెట్టి వాళ్ళు పెట్టి కొట్టి చంపేసేవారు. ఆ రోజు అతని జీవితం ముగిసిపోయేది. మనుషులు మాట్లాడి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా సంవత్సరాలు. అలాంటి వాళ్ళందరూ కూడా మారని వారు వారి ఊరిలో నశించిపోయేవారు.
వారికి గుడి దాకా వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. మరి గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం ప్రార్థన చేసేవాళ్ళు, దేని విషయంలో పశ్చాత్తాపడేవాళ్ళు. ఈరోజు మనం గుడిలోకి వస్తా ఉన్నాం, గుడి దగ్గర దాకా వస్తా ఉన్నాం, దేవుడి సన్నిధికి వస్తా ఉన్నాం, మనకి పశ్చాత్తాపడే కారణాలు కనపట్లేదే, మనకి దేవుడిని క్షమాపణ అడగడానికి కారణాలు కనపట్లేదే. మనం చేయాల్సిన చేసేసి పక్కన లేకపోతే వాక్యం ఇది నువ్వు చేసావని చెప్పినా సరే దాని విషయంలో క్షమాపణ అడగడానికి కూడా మనకు మనసు రావట్లేదే. వాళ్ళు ఏ విషయంలో వచ్చి మొదలుపెట్టేవాళ్ళు, రోషాసన అనేది సంవత్సరం ప్రథమ రోజు ఆ పట్టణం అంతా కొన్ని కిలోమీటర్ల వరకు వారి ఏడుపు వినపడేది, వారి అంగవార్పు వినపడేది. దేవాలను క్షమించు, నువ్వు అనుకున్నట్టుగా నేను జీవించలేకపోతా ఉన్నాను, నీ మందిరాన్ని ప్రేమించలేకపోతున్నాను, నీకు ఇష్టంగా ఉండలేకపోతున్నాను. వాళ్ళు రెండు ముఖ్యమైన విషయాల కొరకు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగారు. ఒకటి, దేవా నీకు ఇష్టమైనట్టుగా మేము ఉండలేకపోతా ఉన్నాము, నువ్వు నా పక్కన వాడిని ఎలా అయితే ప్రేమించమని చెప్తా ఉన్నావో దానికి తగిన జీవితాన్ని నేను జీవించలేకపోతానని చెప్తా ఉంటాను. ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రార్థన రాకపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు మన జీవితంలో అలాంటి ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోవడానికి కారణం ఏంటంటే, మనము దేవుని స్టాండర్డ్ చోట్ల, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశపడతాడు చోట్ల. అది దేవుని స్టాండర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఎగ్జామ్ రాస్తే 35 మార్కులు పాస్ మార్క్ ఉంటుంది, కొన్నిసార్లు 40 మార్కులు పాస్ మార్క్ ఉంటుంది. పాస్ మార్క్ మారుతూ ఉంటుంది. దేవుని స్టాండర్డ్ అంటే దేవుడికి ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం మనం చూసుకోవట్లా. మనం ఏ కొలతతో చూసుకుంటామంటే మనకు మనం కొలుచుకున్న కొలతతో చూసుకుంటాం. లేదా కొన్నిసార్లు పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో వారితో పోల్చి చూసుకుంటున్నాం. మనకు మనం కొలిసే కొలత, దీన్ని లేగలిస్టిక్ అంటారు. ఆ మాట లేగలిస్టిక్ అంటారు, తెలుగులో ఎగ్జాక్ట్ ఏమంటారు అది లేదు. లేగలిస్టిక్ మెజర్మెంట్ అంటే అర్థం ఏంటంటే, లేగలిస్టిక్ మెజర్మెంట్ అంటే అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేగలిస్టిక్ మెజర్మెంట్ అంటే అర్థం ఏంటంటే, మనం ఒకటి కరెక్ట్ అనుకుంటాము, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాము. ఇది కరెక్ట్ అనేది నీకు ఆధారం ఏంటంటే బైబిల్ కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఇది కరెక్ట్ అనుకోవడానికి నీకు ఆధారము నీకు నువ్వే ఒక బైబిల్ రాసేసుకుంటావు. నీకు నువ్వే ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటావు. కూర్చో. ఇది లీగలిస్టిక్ అంటే అర్థం ఏంటంటే, మన సంఘంలో బాగా కనపడుతుంది లీగలిస్టిక్ అనేది. మన సంఘంలో బాగా కనపడటం అంటే అర్థం ఏంటంటే, ఈరోజు భోజనం అంటే అందరూ తెలుసామా? భోజనానికి మనమే కూరగాయలు పోయాలని అందరూ తెలుసా? కూరగాయలు ప్రతి వారం ప్రతి సంవత్సరం ఎన్ని గంటలకు వస్తాం? అసలు కోసారా ఇప్పుడన్నా? ఎప్పుడు వస్తారు ప్రతి సంవత్సరం? 6:19, 6:19 నాకు గుర్తుంటే 5:05 వస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు నేను 4:40 అలా మోగుంది. బుధవారం నాకు జూమ్ మీటింగ్ ఉంటుంది, అది క్యాన్సిల్ చేయాలి. రోజు 4:45 చేసింది. తర్వాత మళ్ళీ 5:15 పెట్టుకున్నాను, మళ్ళీ మామూలుగా 5:10 పెట్టుకున్నాను, అది మోగింది. ఇంక పడుకున్నాను. 6:30కి మోసే ఫోన్ చేసి అన్నయ్యకి కావాలి రాలేదని అన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను బయట ఉన్నాను. 6:30 అయింది, 7 అయింది, 7:30 అయింది. ఎన్ని గంటలకు వచ్చారు పైగా అంటే నాకు గుర్తించి 7:25 తర్వాత నుంచి మనుషులు రావడం మొదలు పెట్టారు. అది కూడా ఎందుకు వచ్చారు తెలుసా? దివ్య ఫోన్ చేసి అమ్మ ఎవరు రాలేదు, నువ్వు వస్తావా, నువ్వు నేను కట్ చేద్దాం అని పిలుస్తా ఉంది కొంతమంది. ఇందులో లేటెస్ట్ అంటే అర్థం ఏంటంటే, అమ్మ మీరెవరు కూరగాయలు పోయితే రాలేదేంటి అన్నాను అనుకోండి, నేను మీరేమంటారు? అప్పుడు ఏమంటారు? వచ్చారు కదా అంటారు. వచ్చారు అలాగా? వచ్చారు, కానీ ఎప్పుడు వచ్చారు? చాలా మంది అసలు వాళ్ళు రారు, వాళ్ళకి చేసి సంబంధం లేదు, అది వేరే బ్యాచ్, దాని గురించి ప్రస్తుతం మాట్లాడలేదు. లేటెస్ట్ అంటే అక్కడ 2 రకాలు. ఒకటి, మేము వచ్చారు కదా, వచ్చారు రాలేదంటే వచ్చారు కానీ సమయానికి రాలా. ఇంకొకరు ఉంటారు, మా ఇంట్లో మా ఇంట్లో పరామలు వచ్చారు కదా. ఎవరు వచ్చారంట? ఒకరు వచ్చారు కదా. మనము ఈ భోజనం అనేది క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ డే కానీ ఎందుకు పెట్టుకున్నాం తెలుసా మీకు? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే, మనం ఒక కుటుంబంగా కలిసి భోజనం చేసే ఒక రోజు. మనం కుటుంబంగా మనమే వండుకుని మనందరం కలిసి వండుకుని చేసే ఒక రోజు.
ఎవరో కొన్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకుని వాళ్ళ చేత వండించుకుని లేకపోతే క్యాటరింగ్ ఆర్డర్ చేసే రోజు కాదు ఇది. మనం దానికోసం సిద్ధపడాల. దానివల్ల ఏమైంది, కొన్ని ఈరోజు పనులు లేట్ వచ్చారు. ఏమైంది తెలుసా మీకు? ఏమైందంటే ఈరోజు వంట అయ్యేటప్పుడు డిగ్రీ 11 అయింది, 11 దాటింది, 11:30 అయింది. దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లం లేదు, మనం 1:30 2 గంటలు భోజనం చేస్తాం. కానీ ఇంకోటి ఏం జరిగింది తెలుసా? ఈరోజు ఈ జోష్ కాస్ట్యూమ్ నడిపిస్తా ఉన్నారు కదా, మనం ఒక్క సంవత్సరం ఒక్కొక్క నడిపిస్తూ ఉంటారు దీన్ని. కొన్నిసార్లు దివ్యా ప్రవీణ నడిపించారు, తర్వాత ఒకసారి తారాతో పాటు రూత్ ఒకసారి నడిపించారు. అట్లా ఎవరో నడిపిస్తూ ఉంటారు, ఒక్కోసారి మారుతూ ఉంటారు. మన క్రిస్మస్ కి జోష్ కాస్ట్యూమ్ నడిపించారు. ఇప్పుడు ఈ సంవత్సరం మోషేను కృష్ణ నడిపించాలి. కృష్ణ అంటే తెలుసా లేదా? సంతోషం. కృష్ణ అంటే శివరాకృష్ణ. మనం చాలా మంది బాప్తిజం పొందినప్పుడు పేరుతో పిలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎంత ప్రాముఖ్యం కూడా నేను చెప్పాను. మన చర్చలో ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే మనం ఏమన్నా చెప్పు వింటారు కానీ నేను పాటిస్తాను. అది మనకు గొప్పతనం. ఏదో చెప్పు ఖచ్చితంగా వింటారు, చాలా శ్రద్ధగా వింటారు, కానీ పాటించడం మాత్రం సాధ్యం కాదు. వాళ్ళందరూ ఈరోజు లీడ్ చేయాలి. మోషే కృష్ణ లీడ్ చేయాలి ఈ కార్యక్రమం అంతా. వాళ్ళందరూ స్నానం చేసి చర్చిలోకి వచ్చేటప్పుడు నాకు 12 అయిపోయింది. ఎన్ని గంటలకి వెళ్ళారా? ఉన్నారా? 12కి వెళ్ళారు. 12కి వెళ్ళారు. అంటే మనం లేడీస్ క్రిస్టియానిటీ అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రతిదీ మనకి కరెక్ట్ గానే కనిపిస్తుంది. నేను కొంతమంది చెప్తా ఉంటాను, వాటిలో చెప్తాను, వ్యక్తిగత కలిసినప్పుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అది చేసే తప్పు అనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ స్టాండర్డ్ ఒకటి పెట్టుకుంటారు, వీళ్ళ స్టాండర్డ్ ఒకటి పెట్టుకుంటా ఉన్నారు. కానీ యూదులు ఏం చేసేవాళ్ళు తెలుసా? దేవా, నీ కొలతతో కొలిచినప్పుడు మేము ఓడిపోయిన వారిలో ఉన్నామయ్యా. మనం ఏ కొలతతో కొలుసుకోవాలి మన జీవితాన్ని? కానీ మన జీవితాన్ని దేంతో కొలుసుకోవాలి? స్టాండర్డ్ ఏంటి మనకి? మనం కొలవాల్సిన స్టాండర్డ్ ఏంటి అంటే, మీకు పాలు పోసే వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు పాలు పోస్తున్నారు ఎవరన్నా, ఆయన ఒక గిన్నె తీసుకొచ్చి లేదా ఒక గ్లాస్ తీసుకొచ్చి మీకు పాలు పోసి ఇది లీటర్ అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే లీటర్ అంటే ఇది అని కొలత ఉంటుంది. అలాగే భక్తికి మనం జీవించాల్సిన విధానానికి కొలత ఏంటో తెలుసా? మనం జీవించడానికి కొలత ఏది? దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము మనం ఎలా జీవించాలో కొలచేస్తాయి. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుడిని ఎలా ప్రేమించాలో కూడా కొలచేస్తాయి. వాక్యం ఇచ్చిన వాళ్ళు ఆ మొదటి రోజు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడయ్యా, నువ్వు అనుకున్నట్టుగా మేము జీవించలేదయ్యా. ఇంకొక విషయం చెప్పిన మీకు, ఒక వ్యక్తి ఆ రోజు చేసిన ప్రార్థన, ఆ రోజు ఒప్పుకున్న పాపము మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ పాపంతో తిరిగి వచ్చేవాడు కాదు, ఖచ్చితంగా మార్చుకునేవాడు. అంటే ఈ సంవత్సరము దేవా నేను పలానా విషయంలో నేను తప్పిపోయానని ప్రార్థన చేశాడు అనుకోండి, వచ్చే సంవత్సరానికి దాన్ని మార్చుకుని వచ్చేవాడు. వచ్చే సంవత్సరానికి దాని విషయంలో పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు కాదు. కొంతమంది వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి, దేవుని యొక్క విశ్వాసతను బట్టి, దేవుడు తను ఎంతగా ప్రేమించాడో దాన్ని బట్టి పశ్చాత్తాపడేవాళ్ళు, కానీ పాపాలు ఒప్పుకోని స్థితిలో పశ్చాత్తాపడాల్సిన అవసరం వాళ్ళకు లేదు కాదు. అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? కొందరికి అర్థమవుతుందా? నాకు కనపట్లా. చాలా సంతోషం. వాళ్ళు మొదటి రోజుని, రోషస్నాని రోజుని పశ్చాత్తాపడటానికి దేవుడితో సహవాసాన్ని మళ్ళా ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకపరుచుకున్న రోజు. ఆ రోజు కుటుంబం అంతా దేవుడి సంఘంలో, దేవుడి మందిరంలో కనపడేవారు. మందిరం లేకముందు ప్రత్యక్ష గుడారంలో కనపడేవారు. మందిరానికి ప్రత్యక్ష గుడారానికి మధ్య ఆయా స్థలాల్లో దేవుడు దర్శనం ఇచ్చే స్థలాల్లో దేవుడు కనపడతా ఉండేవారు. ఈరోజు ఇందాక కాస్ట్యూమ్ లెక్కపట్టమన్నారు, రఫ్గా లెక్కపట్టమన్నారు. అరౌండ్ 80 people ఉన్నారు, 80 మంది ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి లెక్కేస్తే ఒక 80 మంది ఉన్నారు. ఆదివారాలు పొరపాటున ఉన్న స్వీట్ తీసుకొచ్చారనుకోండి, కాదే తీసుకొచ్చారనుకోండి, మా సంఘంలో ఎన్ని కాదే అవుతుంది తెలుసా మీకు?
కొంతమంది ఎన్ని కాజాలు అంటే 95, కనీసం 90 నుంచి 95 కాజాలు లేకపోతే ఆ తెచ్చినోడు తెచ్చుకునేట్టే. మిగతా మనం తీసుకెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళక మగట్లా. ఇది మామూలు ఆదివారాలు, పండుగ ఆదివారాలు కాకుండా మామూలు ఆదివారం ఏమన్నా కృతజ్ఞతతో ఏమైనా తీసుకొస్తే మినిమం 90-95 లేకపోతే మనం సరిపోట్లా. అంటే నిజంగా వస్తున్నారా అప్పుడు 2 తీసుకుంటున్నారంటారా? 2 తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు బాగా? అంటే అక్కడ కూడా కప్పుతే మనకి, అక్కడ కూడా అబద్ధమే. కొంతమంది పాలు తాగే పిల్లలు ఆ నోరు కూడా తీసి చూడలేరు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, అది వేరే స్టోరీ. అంటే ఈ రోజు ఎంతమంది ఉన్నాం మనం అంటే ఇప్పుడు బహుశా 75 మంది ఉన్నాం. ఇప్పుడు కాస్ట్లీ మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు లెక్క పెట్టేటప్పటికి 64 కాస్ట్లీ 64 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు తర్వాత కొంతమంది పెరిగారు. అంటే ఇంకా మ్యాక్సిమం 80 మంది ఉంటారు. నేను వ్యక్తిగతంగా మన సంఘం గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మన సంఘంలో నేను కనీసము 95 నుంచి 100 మంది కనబడతాను నా ప్రార్థన చేస్తే. నేను రోజు మన సంఘంలో రెగ్యులర్గా వచ్చే కుటుంబాల కొరకు, అంటే అంతకుముందు వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేసేవాడిని. అంటే ఇప్పుడు చంద్రరెడ్డి ఉందనుకోండి, ఆయన నా 4 కూతురు, ముగ్గురు మొత్తం 8 కూతుర్లకి వాళ్ళందరూ కుటుంబాల కోసం ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం, తెచ్చుకొచ్చే వాళ్ళ గురించి. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే మన అశోకును అలాగే వస్తారు కూడా, ఆ చంద్రరెడ్డి ఉన్నాం, వాళ్ళ కోసం చేస్తాము. 2 పిల్లలు ఎదురుగా కాపాడుతున్నారు కాబట్టి 2 కోసం చేస్తా ఉన్నాం. అంటే ఇలా ప్రార్థన చేస్తేనే ప్రతిరోజు మనకి కనీసం 95 నుంచి 100 మంది కోసం ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు పండుగ సందర్భంగా ఇంకా కొంతమంది ఎక్కువ కూడా వచ్చారు. అంటే ఎంత మన వాళ్ళు అప్పుడు లెక్క ఏంటంటే మన వాళ్ళు కూడా చర్చిలోకి కనపడ్డారా లేదా? ఈరోజు మా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉన్నాము అన్న వాళ్ళు ఎవరు చేయగలుగుతారా? దయచేసి మిగతా వాళ్ళు ఆ రోష్ హస్నా రోజున వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? దేవా, మేము నీకు తగినట్లుగా ఖచ్చితంగా చెప్పాలంటే నీ ప్రేమకు తగిన జీవితాన్ని జీవించలేకపోతాము. గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి మేము నిర్మూలం అయిపోకుండా, నశించుకోకుండా నడిచి నీ దగ్గరికి రావడానికి బలాన్ని ఇచ్చిన దేవా, నీకు ఇష్టంగా మేము జీవించలేకపోతున్నాం ప్రార్థన చేసేవాళ్ళు. అది యూదుల యొక్క కొత్త సంవత్సరం. అలా జరుగుతుండగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత దేవుడు రోజు వాళ్ళతో మాట్లాడతాడు. అంటే యూదుల యొక్క మనలాంటి క్యాలెండర్ అది. రోష్ హస్నా అనే మొదటి రోజు, మొదటి నెల, వాళ్ళు మనకులాగా వాడు జనవరి నుంచి డిసెంబర్ ఉన్న నెల లాంటిది. అంటే వాళ్ళ మనకులాగా 12 నెలల్లో వాళ్ళ సిస్టమ్ వేరేగా ఉంటుంది. కానీ ఒక రోజు నా నిర్గమకాండం 12:12 దేవుడు వారిని బయటికి పిలిచేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పిలిచే మాట చెప్పాడు, ఇక్కడ నుంచి ఈ రోజు మీకు నెలలో మొదటి రోజు, సంవత్సరంలో మొదటి రోజు ఇదే చెప్తాడు. ఇంగ్లీష్ బైబిల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. తెలుగు బైబిల్లో ఇది మీకు మొదటి నెల అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడంటే ఈ రోజు నుంచి మీ సంవత్సరం ప్రారంభమవుద్ది. ఈ రోజు మీకు మొదటి రోజుగా మారబోతా ఉంది అని చెప్తాడు. ఆ నెల పేరు నిసాన్. తర్వాత కాలంలో బబులోనీయులు చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అదే నెలలో అబీబులను పిలవడం మొదలుపెట్టారు. నిసాన్లో మొదటి రోజు దేవుడు అంటాడు, ఈ రోజు మీకు సంవత్సరంలో మొదటి రోజు అంటాడు. ఆ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ రోజు పస్కా పండుగ జరిగే రోజు, ఆ రోజు మనుషులు విమోచింపబడిన రోజు, ఆ రోజు బానిసత్వం నుంచి స్వాతంత్రంలోనికి, బానిసత్వంలో నుంచి స్వతంత్రమైన దేశంలోనికి, బానిసత్వం నుంచి వాగ్దానం చేయబడిన దేశంలోకి వాళ్ళు ప్రవేశించిన రోజు. దేవుడు మనం పశ్చాత్తాపడే ఈ 2 నెలలకి మధ్యన దగ్గర 5 నెలలు తేడా ఉండేది. ఆ 6 నెలలు అనుకోవచ్చు. ఆ నెల ఈ నెలలు కూడా కలిపితే 7 నెలలు అవుతుంది. అంటే జనవరి నెల అంటే జూలై నెల లాంటి ఒక రోజు. జనవరి 1వ తారీఖు సుమారుగా కొత్త సంవత్సరంగా ఉంటే దేవుడు ఒక రోజు సడన్ గా పిలిచి జూలై 1వ తారీఖు కొత్త సంవత్సరం డిక్లేర్ చేశాడు. దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఆజ్ఞ కుదురుదా? ఒక రోజు సడన్ గా ఈ రోజు నుంచి మీకు కొత్త సంవత్సరం అంటాడు. ఆ రోజు వారు విడిపించబడిన రోజు, ఆ రోజు విమోచింపబడిన రోజు, ఆ రోజు వారికి విడుదల కలిగిన రోజు, ఆ రోజు విమోచన దినము. మనుషులైన వారు దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవా మమ్మల్ని విడుదల పొందుకున్న దాన్ని సెలబ్రేట్ చేసుకున్న రోజు. ఈ రోజు మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. నూతన సంవత్సరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. నూతన సంవత్సరం వేడుకలు చేసుకుంటా ఉన్నాం.
పాత నిబంధన కాలం వరకు, మందిర కాలం వరకు అది అలాగే కొనసాగింది. కానీ దేవుడు యేసు ప్రభు కాలం వచ్చేటప్పటికి రెండవ మందిరం కట్టబడిన తర్వాత, హేరోదు రాజు మందిరం కట్టిన తర్వాత అప్పుడు మనుషుల జీవితాలు ఎలా మారింది తెలుసా? అంతకుముందు మందిరాన్ని ఆధారం చేసుకుని మందిరాన్ని కేంద్రంగా, దేవుని కేంద్రంగా మరి ప్రతి పండుగ ఉంటా ఉండేది. కానీ యేసు ప్రభు జీవించిన కాలంలో అప్పటి నుంచి వాళ్ళ ఫలితం ఏమైంది తెలుసా? వాళ్ళ కుటుంబంలో వేడుక మొదలైంది. వాళ్ళ కుటుంబంలో పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ కుటుంబంలో పండగ చేసుకోవాలి కాబట్టి మందిరాన్ని ఎట్లా మానేశారు. వాళ్ళ కుటుంబంలో పండగ చేసుకోవాలి కాబట్టి మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేశారు. వాళ్ళ కుటుంబంలో కలిసి విందు చేసుకోవాలి కాబట్టి మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేశారు. వాళ్ళ కుటుంబంలో మాత్రమే కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కలిసి వేరొక ప్రాధాన్యత వచ్చినాయి కాబట్టి మందిరానికి రెండో ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళ గురించి అంటే మనకి గుర్తొస్తున్నా, మనకి ఎవరు గుర్తొస్తున్నారా? కొన్నిసార్లు కష్టతరమైన మాటలు చెప్పినప్పుడు వినడానికి చాలా బాధగా ఉంటుంది. మీరు చాలా మంది కొత్త సంవత్సరం కూడా బాగు తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారు. బహుశా తిట్టడం కాదు కానీ సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలైంది. అప్పుడు మొదలవడానికి కారణము అదే మరలా ఇప్పుడు మన జీవితంలో రావడానికి కారణం చూపించాలనుకుంటా ఉన్నాం. యేసు ప్రభు కాలం వచ్చేటప్పటికి పడిపోయిన మందిరాన్ని హేరోదు మరలా దాన్ని సరిచేసి కట్టించే టైంకి మనుషుల జీవితాలు మొదటి రోజుని వాళ్ళు కలిసి విధి చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ కుటుంబంతో కలిసి విధి చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అది పశ్చాత్తాప దినము కాదు, అది విమోచన దినం కూడా కాదు, అది విందు రోజు అయిపోయింది. అది రోష్ హస్త అనేది పశ్చాత్తాప దినము, మనుషులు దేవుడితో సరి చేసుకునే దినము. దాని తర్వాత నిసాన్ నెలలో మొదటి రోజు అనేది పస్కా పండుగ, దేవుడు విడిపించిన దానికి సాదృశ్యంగా చేసుకునే ఒక పండుగది. దేవాన్ని నువ్వు విడిపించినందుకు వందనాలు, మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయని దేవుడు ప్రార్థన చేసుకునే ఒక రోజు. అది కొత్త సంవత్సరం అయింది. అది కూడా దేవుడి సన్నిధిలో ఉండాల్సిన ఒక రోజు. అది ఒక చట్టం, అది ఒక న్యాయబద్ధమైన ధర్మశాస్త్రం అది. కానీ కొన్ని వందల సంవత్సరాలకు దాటేటప్పటికి మనుషుల జీవితాల్లో వేరొక ప్రాధాన్యతలు వచ్చినాయి. వారికి దేవుడి కన్నా, దేవుడి మందిని కన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. కలిసి వేడుక చేసుకోవడం మొదలుపెట్టారు. పశ్చాత్తాపం లేదు, విమోచించినందుకు సంతోషం కూడా లేదు, రెండు లేదు. వాళ్ళకున్న సంతోషం అంతా ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం మొదటి రోజు. మీరు చాలా మందికి నేను బైబిల్ నేర్పించాలని ఆశపడుతూ ఉంటారు. మన సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టంగా కనిపిస్తారు, కానీ నేర్చుకోవడానికి మాత్రం ఎవరు రాదు. బహుశా వేరే చోట నేర్చుకుంటా ఉండాలి, లేకపోతే నువ్వు మాకు నేర్పించాలని లేదు అనుకుంటానే ఉండాలి. రెండుకి ఏదో ఒకటి చదువుతాను. దాదాపు సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాను, ఎవరు ముందుకు రాట్లా. సరే, అది వేరే విషయం. నేను చెప్పేదంతా బైబిల్ చరిత్రలో కనపడుతున్నాను. చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద జీవించే కాలానికి మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేశారు మనుషులు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. వీళ్ళు చాలా మంది మందిరానికి దేవుడు ఒకటే అంటే, వాక్యము మందిరం అనేది దేవుడు ప్రకటించబడే స్థలము, మందిరం అనేది దేవుడిలో ఎలా ఉండాలో తెలియజెప్పే ఒక స్థలము, మందిరం అనేది దేవుడితో సమాధానం పడటానికి, దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి ఉపయోగపడే ఒక స్థలం. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు కలిసి సమాజంగా ఉండకుండా ఉండటం ఒక పాపమని కొత్త నిబంధనలో కూడా కనపడతా ఉంది. నేను కొన్ని దేశాలకి, కొన్ని రాష్ట్రాలకు, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. అందులో బలమైన క్రైస్తవ్యం కలిగిన కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఒక ప్రశ్న అడిగాను ఒకసారి. మొన్న మధ్య నేను మిజోరం ఎక్కడికి వెళ్ళాను. అందులో మిజోరం వెళ్ళిన తర్వాత ఫిలిప్పీన్స్, రెండు చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడున్న విశ్వాసంతో మాట్లాడే అవకాశం కలిగింది. నాకు విశ్వాసంతో కలిసి కొన్ని గంటలు ప్రయాణం చేసే అవకాశం కలిగింది. వాళ్ళతో మాట్లాడితే నేను అడిగాను, మీకు చర్చి నుంచి మానేసే వాళ్ళు ఎవరుంటారా అని అడిగారు. చర్చిని మానేసే వాళ్ళు ఎవరుంటారా అని అడిగారు.
అంటే నేనేం చేసి అడిగానంటే ఈ రోజు నుంచి నేను చర్చికి రాను, మీకు మాకు సంబంధం లేదు. అప్పుడు దాకా మాకు ఆకాశం ఉంది, కాలు నొప్పి ఉంది, అది నొప్పి ఉంది, ఇది నొప్పి ఉంది అని ప్రార్థన చేసిన వాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా సడన్గా ఒక రోజు మీకు మాకు సంబంధం లేదు అంటూ ఉంటారు. నేను అది మాత్రం పెట్టుకుని అడిగాను. అతను అన్నాడు ఎంతో ఇబ్బంది అయితే తప్ప నువ్వు చర్చి మానవు అన్నాడు. అతను చెప్పేది ఏంటంటే ఆదివారం నుంచి చెప్తా ఉన్నాడు. నేను దేని గురించి అడుగుతాను, నేను పూర్తిగా మానేసిన వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాను. అప్పుడు ఫైనల్గా అతను నా ప్రశ్న అర్థమైంది. అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, సంఘం అనేది నా ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది, నా మొదటి ఇల్లు అని చెప్పారు. సంఘం అనేది నా మొదటి ఇల్లు. సంఘాన్ని మానేయాల్సిన పరిస్థితి నా జీవితంలో ఎప్పటికీ రాదని చెప్పారు. నా హాస్యం వేసింది నిజంగా. నేను అడిగాను, మీ పాస్టర్ మీద కోపం వస్తే అని అడిగాను. ఎందుకని అడిగాను, నేను తెలిసే సమాధానం చెప్పదు కదా. ఎందుకంటే అంటే మనకి కోపం వచ్చేది ఎవరి మీద చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళు అన్నారు ఎప్పుడైనా కొంచెం తేడా రావచ్చేమో కానీ మందిరాన్ని మాత్రం మానవన్నారు. తేడా రావచ్చు కానీ మందిరాన్ని మాత్రం మానవాడు. వాళ్ళ చర్చ్ రికార్డ్స్ చూస్తుంటే ప్రతి కుటుంబం యొక్క లెక్క ఉంటుంది అక్కడ. ఆ కుటుంబాల నుంచి ఎంతమంది ఏ సంఘంలో కొనసాగుతుందని లెక్క ఉంటుంది. అంటే ఒకవేళ ఇక్కడ ఈ సంఘానికి వచ్చే ఒక వ్యక్తి ఈ సంఘానికి రావడం ఎప్పుడు మానేస్తాడంటే అతనికి వేరే ఊళ్ళో పనిచేయడానికి అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఈ సంఘం నుంచి వేరే సంఘానికి వెళ్తాడు. కన్ఫర్మ్ చేస్తాడు, నేను పలానా ఊళ్ళో ఉన్నాను, ఆ ఊళ్ళో మన సంఘం లేదు కాబట్టి పలానా సంఘానికి వెళ్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి అతని రికార్డు అక్కడ మొదలవుతుంది. దాదాపు ఇదే పరిస్థితి యూదుల్లో కూడా ఉంటుంది. మనలో లేకుండా కారణం ఏంటి? మీరు చాలా మంది అనుకోవచ్చు, మీరు ఆదివారం రాక కుదరలేదయ్యా అని. 24 గంటల పనిలో ఉన్నారా? ఆదివారం కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. ఒక 2 గంటల పని ఉంటుంది, 2 గంటల ప్రార్థన ఉంటుంది. కేవలం పొద్దున రాత్రి సాయంకాలం ఏదో టైంలో దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి కదా. అలా చేసుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనకి దేవుడికి మంచి సంబంధము లేదని అర్థం. మనం దేవుడిని ప్రేమించే వాళ్ళని కాబడుతున్నాము, కానీ మనకి దేవుడికి మధ్య ఏ సంబంధం లేదని అర్థం. మనం దేవుడిని ప్రేమించే వాళ్ళని కాబడుతున్నాము. సంఘంలో మీతో మేము డబ్బులు పెట్టుకుని భోజనాలు పెట్టుకున్నాం చెప్తున్నారు, అంత మంచిదే. కానీ మీరు ఇచ్చేదానికన్నా మనం వేసుకుని చాలా ఎక్కువ అంతా వేరే. కానీ దేవుడి సంఘంలో నీ పాత్ర ఏంటి? దేవుడి సంఘంలో నీ పాత్ర ఏదైనా ఉందా? దేవుడి సంఘంలో పనిలో నీ పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే అది కూర్చోరన్నమాట. ఒకవేళ ఉంటే అది కొనసాగుతూ ఉందా? దేవుడి పనిలో కొనసాగే పరిస్థితి ఉందా? దాని గురించి పశ్చాత్తాపం పడే పరిస్థితి ఉందా? కనీసం అయ్యో నేను దేవుడి లెక్క ప్రకారం ఉండలేకపోతున్నానే అని పశ్చాత్తాపం రోజు ఉందా మీ జీవితంలో? ఒక పని అప్పచెప్తే ఆ పని నేను చేసి తిరిగి అప్పచెప్పానని చెప్పగలిగే రోజుందా మన జీవితంలో? యూదులైన వారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం జ్ఞాపకం చేసుకున్నారు తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం జ్ఞాపకం చేసుకున్నారు తెలుసా? కొన్ని సెంచరీస్, కొన్ని వందల సంవత్సరాలు దేవా ఆదాము నీ మాట వినలేదు, అతను బయటికి పంపించబడ్డాడు. మీరు నీ మాట వినలేదు, మమ్మల్ని బానిసత్వంలో పంపించావు, మమ్మల్ని క్షమించు, మరలా నీ మాట వింటాము అని ప్రార్థన చేసేవారు. వాళ్ళు ఒప్పుకునేవారు. బానిసత్వానికి కారణము, జీవితాల్లో భ్రష్టత్వానికి కారణము, కృంగుబాటుకి కారణము నీ మాట వినకపోవటమేనయ్యా. నేను నీ మాట వినలేదు, దయతో క్షమించు. నేను చెప్తాను కదా, కనీసం 95 మంది కోసం ప్రార్థన చేస్తాను నేను రోజు దాదాపుగా. అంటే 30 రోజుల్లో కనీసం 25-26 రోజులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను నేను. చాలా తక్కువ సార్లు చెప్పాను ఈ విషయం మీకు. అది నేను తీసుకున్న బాధ్యత. మరి కనీసం దేవుడి సన్నిధిలో నువ్వు కనబడటానికి నీ కుటుంబాన్ని పండగ రోజున కనబడేలాగా చేయలేకపోతున్నావు అంటే నీ ప్రార్థన లేదా నీ జీవితంలో పశ్చాత్తాపాల్సిన సందర్భం అనిపిస్తుంది నీకు? అయ్యో కనీసం మందిరానికి పండగ రోజు కూడా నేను నా కుటుంబాన్ని తెచ్చుకోలేకపోతానే. దేవుడు తప్ప మన తప్ప? నిజం చెప్పండి, ఏమనుకుంటున్నారు? దేవుడి చిత్తం అయితే వస్తారయ్యా అనేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ముందు నాతో ప్రత్యేకంగా. ఒక వ్యక్తి దేవుడి మందిరాన్ని రావడం దేవుడికి ఇష్టమా కష్టమా?
మరి చెప్పలేకపోయింది మళ్ళీ కొత్తగా. వాక్యం ఉంటున్న వాళ్ళారా, దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకున్న వాళ్ళారా, పశ్చాత్తాపాలు అనిపించలేదా? చాలా మందిని మా సంఘంలో ఉన్న వాళ్ళు, కొంతమంది చావుదానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, ప్రార్థన చేస్తేనే బ్రతికిన వాళ్ళు, ప్రార్థన చేస్తే చావుదానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు సంఘంలో కనపడటానికి కష్టమైపోతాం. నిజమే చెప్తున్నాను ఈ మాట. ఇక్కడ దాకా ఏమంటారు తెలుసా, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం కదా, సరే ఒక పని చేద్దామా, సరే కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకో, ప్రార్థన చేయకుండా ఉన్నాం. ఇప్పుడు దానికి ఓకేనా? అవి మాట్లాడాలి మీరు, అది బాగుంటుందా? ఎందుకని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి నీ హృదయం ముందుకు రావట్లేదు? దేవా, నేను ఉండాల్సిన పని, చేయాల్సిన పని, నేను పక్కన వాళ్ళు చెప్పినా చేయలేని స్థితికి దిగలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించని వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నావు? అయ్యా, నన్ను బట్టే ఈరోజు లేట్ అయింది. ఎవరన్నా అనుకున్నారమ్మా వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా? ఎవరన్నా 7:25, 7:30 ఆ టైంలో ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, తర్వాత వచ్చారు. పండగ రోజు కూడా మనం చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే మన దేవుడు అంటే ప్రేమనట లేదు అంటానంటే ఇదే పరిస్థితి యేసు ప్రభు టైంలో కూడా ఉంది. యేసు ప్రభు టైంలో కూడా జరిగింది. వాళ్ళు మందిరానికి రావడం మానేసి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేసి ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం మొదలుపెట్టారు. మందిరంలో పశ్చాత్తాపడేవారు ఒక రోజున, అది కొత్త సంవత్సరం, అది మానేశారు. మందిరంలో దేవా మమ్మల్ని విమోచించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలే కృతజ్ఞత చెప్పారు. అది ఇంకో సంవత్సరం, అంటే రెండు సంవత్సరాలు ఉండేవాళ్ళు. ఈ రెండో మానేశారు. ఏమైందో తెలుసా? దేవుడు మందిరము లేకుండా చేశాడు. మందిరం లేదు, వాళ్ళ మందిరం లేదు. తర్వాత వారి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు, శిక్ష వచ్చినప్పుడు, వారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు, అయ్యో దేవా అని మందిరం వైపు తిరిగితే మందిరం లేదు. రాయి మీద రాయి లేకుండా మొత్తం పాడుగా మార్చబడింది. మందిరం ఎవరిది? మందిరం దేవుడిది. కానీ మనుషులు దేవుడి మందిరానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు వారి మధ్యలో తన మందిరం ఉండడం ఇష్టం లేక దేవుడు దాన్ని అనుమతించాడు. ఇది చరిత్రలో కనపడదు. నేను చెప్పే చాలా విషయాలు చరిత్రలో కనపడదు, ఊరికి చెప్పి కాదు, బైబిల్లో నుంచి మాత్రమే తీసినవి కాదు ఇవి. మనకి మందిరం లేని రోజు వస్తుందేమో అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మందిరం ఇక్కడే ఉంటుంది, ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో ఒక ప్రవాహంలా జరుగుతూ ఉంటుంది, నువ్వు మందిరంలో ఉండవు. ఇరవై 21వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. 21వ కీర్తన 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. ఇక్కడ రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. విశ్వాసించిన వాడు రాజుని పోలుస్తా ఉన్నాడు పేతురు. దేవుడు అంట శ్రేయస్కరమైన అంటే మంచి అర్థం. శ్రేయస్సు అంటే మంచి, సింపుల్ గా చెప్పాలంటే. ఈ ఆశీర్వాదము ఎలాంటిది? శ్రేయస్కరమైన. అందరం ఒకసారి చూద్దామా? శ్రేయస్కరమైనది. మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందాలని ఆశ ఉంటుంది అందరికీ, కానీ దానికోసం ఏ విలువ పెట్టద్దు, ఏ కష్టం పడకూడదు అని ఉన్నది. ఫ్రీగా వచ్చారు మనన్నీ. మనం దేవుడి మందిరానికి ప్రాధాన్యతము, ప్రాధాన్యతము, పక్కన నీ తప్పని చెప్పినా సరే ప్రాధాన్యతము, వాక్యం నువ్వు జీవించే జీవితం కరెక్ట్ కాదని చెప్పిన ప్రాధాన్యతము, ఏది చేయము. కానీ ఏం కావాలి మనకి? ఆశీర్వాదం కావాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు కదా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకుంటాడు. మనం ఆశీర్వాదం కోసం అడుగుతా ఉంటే దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని తీసుకుని ఏం చేస్తాడంటే ఎదుర్కొంటా ఉన్నాడు. ఎదుర్కోవడం అంటే వస్తా ఉంటే ఎదురు చేస్తా ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే
ఇది దేవుడి యొక్క హృదయము. ఆశీర్వాదం పొందడానికి నీకు అర్హత లేదని తెలుసు దేవుడికి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకుని నీకు ఎదురొస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? మనం ఏమైనా ఆశీర్వాదం చేశా? మనం మా ఇంట్లోకి వచ్చి దేవుడి వారిని ఆశీర్వాదం అంతా ఇప్పుడు దాన్ని ఏమంటారమ్మా, హోమ్ డెలివరీ కదా. అంటే ఇంటికి వచ్చి ఇవ్వటం, మనం అదే ఆశపడతా ఉన్నాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, తర్వాత నేను చదివితే అతని తల మీద అపరంజి కిరీటము, ప్రతి సంవత్సరము ఒక దయా కిరీటము. మనం దీన్ని పుట్టినరోజు చదువుకుంటాం ఎక్కువ మాట. పుట్టినరోజులో చదివే కొన్ని వాక్యాల్లో ఇది కూడా ఒకటి. 65 క్రితం చదువుతాము, 65 క్రితం ఒక భాగం చదువుతాం. తర్వాత చాలా తక్కువ మంది ఈ వచనాన్ని ఎత్తి మాట్లాడతారు. చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి సంవత్సరము, ప్రతి నూతనమైన సంవత్సరము దేవుని దయా కిరీటము. ఇక్కడ అపరంజి అని చెప్తాను. అపరంజి అనేది చాలా విలువైన మెటీరియల్, బంగారం కన్నా విలువైంది అపరంజి. దాని యొక్క కిరీటాన్ని తీసుకున్నాడు దేవుడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఎదురొస్తా ఉన్నాడు. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎవరెక్కడికి వచ్చే వాళ్ళకి ఎదురొస్తున్నాడు? దేవుడు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు? ఎక్కడికి వచ్చే వాళ్ళకి ఎదురొస్తా ఉన్నాడు? నువ్వు రోడ్డు మీద తిరుగుతా ఉంటే నీ దగ్గరికి ఎదురొచ్చి దేవుడు బహుమానిస్తాడా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా కనీసం సంవత్సరంలో 2-3 రోజులు కూడా, నేను 2-3 రోజులు రమ్మని చెప్పలేదు, 2-3 రోజులు రమ్మని చెప్పలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన సమయంలో, ముఖ్యంగా ఇలాంటి నూతన సంవత్సర వేడుకల సమయంలో, నూతన సంవత్సరానికి సంబంధించిన శ్రేయస్కరమైన దీవెనను, అపరంజి కిరీటాన్ని తీసుకుని దేవుడు ఎదురొస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనపడాలని వస్తున్న వారికి, దేవుని సన్నిధిలో నిలబడాలని వస్తున్న వారికి దేవుడు ఎదురొస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? మనకు అర్థమే మాట్లాడలేదు, అర్థంగా మాట్లాడలేదు, తిరిగినారు. నువ్వు పర్లోకి వెళ్తా ఉంటే దేవుడు పర్లోకి ఎదురొస్తాడా? సమాధి. దేవుని సన్నిధి భూమి మీద తన మందిరం. దేవుని సన్నిధి, దేవుని గుడారము మనుషుల మధ్య ఉన్నది అనే మాట కనపడుతుంది నిర్మాకాండంలో. దేవుని సన్నిధి ఇశ్రాయేలు మధ్య ఉంది. ఎక్కడ ఉంది? అప్పుడు గుడారంలో ఉంది. తర్వాత దేవుని తేజస్సు మందిరంలో నిండింది. దేవుని తేజస్సుతో మందిరం నింపబడింది. దేవుని ప్రత్యక్షత మందిరంలో మనుషులు చూడగలిగారు. దేవుని మందిరం వైపు అడుగు పెట్టాలని వస్తున్న వారిని దేవుడు ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో, అపరంజి కిరీటంతో అలంకరించాలని ఆశపడతా ఉన్నాడు. ఇది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇంకో రకంగా చెప్తే మీకు బాగా నచ్చుతుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, అక్కడ వచ్చి దేవుడికి ఆశీర్వాదం ఇస్తాడు. బాగుంది, ఇది బాగుండొచ్చు. కానీ ఏది ఎదురవడానికి ఎక్కువ అవకాశం ఉంది? దేవుని మందిరానికి వచ్చే వారికి ఆయన ఎదురొచ్చి ఆయన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అపరంజి కిరీటము ఇవ్వాలని దేవుని మందిరానికి కొంచెం కూడా ప్రాధాన్యత ఇవ్వలేని వారు మన సంఘంలో చాలా రోజు పెరిగిపోతా ఉన్నారు. కొంతమంది కరెక్ట్గా గంట వచ్చి ఉండిపోయారు. అసలు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి గొప్పలు. ఖచ్చితంగా గంట వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మందిరంలో పని చీపురు పనులు కూడా పట్టుకోరు. ఎందుకంటే బానిసలు మందిరంలో పనిచేస్తారు, మేము రాజులు అనుకుంటారు. ఎంత చర్చి కట్టినప్పుడు సంఘంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒక్క పని కూడా చేయలేదు. ఒక్క ఇల్లు ఇక్కడ నుంచి అక్కడ కూడా ఇలా ఇద్దరు వ్యక్తులు. ఒకరోజు వాళ్ళు చెప్పా కూడా, అమ్మ మంది పని అయిపోతుంది, ఇద్దరు త్వరగా ఒక్క పని కూడా చేయలేదంటే అది ఏం చేసేది తెలుసా? అన్నయ్య అన్నారు. లిటరల్గా జరిగింది ఇది.
తర్వాత నేను అనుకున్నాను, ఇదే చాలా మాట్లాడతాడు, అందరూ సంఘంలో పనిచేయాలి, తన దేవుని పని అసలు పాల్గొంటుందని నేను మాట్లాడుతున్నాను. దేవుడు కొన్ని చేతులు కొన్నిట్లో పడనీయుడు. కొంతమంది చేతులు తన పనిలో పడినప్పుడు, అది డబ్బులు కావచ్చు, పని కావచ్చు, కొంతమంది చేతులు పడవు. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ₹1,00,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు దేవుని మందిరం ₹10 ఇవ్వాలి. నేను డబ్బులు ఆశపడ్డా, ఎప్పుడు డబ్బుల కోసం అయితే వేరే రకం వాటిని చెప్పేవాడిని. దశంభాగం గురించి మనం చెప్పం, కానుకల గురించి చెప్పం. మన సంఘం మన 52 ఆదివారాలు లేదా మధ్యలో జరిగిన ప్రార్థనలు 100-150 ప్రార్థనలో ఒక 5 సార్లు కూడా దశంభాగాల గురించి కానీ ఇవ్వటం గురించి అని చెప్పం. నాకు గుర్తుంది, నాకు తెలిసినంత వరకు 5 కాబట్టి 10. కానీ నేను మాట చెప్పనా, చాలా మంది అంటే వాక్యం చదవక కొత్తగా బోధించే వాళ్ళు ఎక్కువైపోతారు ఈ మధ్యలో. పాత్ర మనం చదవండి, నీకు సంబంధించిన ప్రతి కానుక యాజకుడు అవుద్ది, మందిరానికి కాదు. రెండింటి మధ్య తేడా ఉంది. యాజకుడు అంటే దేవుని మందిరంలో సేవ చేసేవాడు. సేవకులకి నీకు సంబంధించిన ప్రతి కానుక, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నువ్వు పిండి పిసికే తొట్టిలో మొదటి వద్ద యాజకుడు అంటాడు. ఇప్పుడు పక్కన ఏమవుతుంది సార్, దేవుడి గుళ్ళు వేస్తే చాలండి, అదొక వాదన మన మనసులో ఉండదు. రెండోది ఏమవుతుంది తెలుసా, చాలా మందికి దేవుడు గుడి అంటూ ఏమి లేదు. ఈ పాస్టర్ గారు మెయింటైన్ చేసిన కోసం గుడి అని చెప్తున్నారు, సరిగ్గా చెప్తున్నారు. దేవుడు అక్కడ ఉండడు. ఈ బోధ దెయ్యాల బోధ. ఎందుకంటే దేవుని మందిరానికి మనుషులు రాకుండా చేసేది అపవాది యొక్క బోధ. దేవుని మందిరానికి మనుషులు రాకుండా చేసేది అపవాది సంబంధమైనది. వాక్యం విలుసిన వాళ్ళారా, దేవుడు తన తేజో మహిమ నివాసం చేసే స్థలంలో నుంచి మనుషులను ఎదుర్కోవడానికి వస్తా ఉన్నాడు. ఆయన ఖాళీ చేతితో వచ్చే దేవుడు కాదు. నేను చెప్తా ఉన్నాను కదా, మనలో చాలా మంది ఆయన సన్నిధికి రాలే వారిగా కనబడతా ఉన్నారు. 21వ కీర్తన 3వ వచనం ఒకసారి నేను చదివి ముగించాలని ఆశపడతా ఉన్నాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటముగా ఉంచి ఉన్నావు. ఇది దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడిస్తున్న వాగ్దానము. ఎంతమంది బిడ్డలైతే ఇది నా జీవితంలో జరగాలని కోరుకుంటారు, దేవా ఈ నూతన సంవత్సరంలో శ్రేయస్కరమైన నీ ఆశీర్వాదాలు నాకు కావాలయ్యా, నీ చేత అపరంజి కిరీటం చేత నన్ను అలంకరించే స్థితిలో నేను ఉండాలని ఆశపడతారు. ఒకసారి లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి, అయ్యా నన్ను క్షమించు, ఎన్నిసార్లు